గుడ్ ఈవినింగ్ వర్స్, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక ఈరోజు మనం వైఆర్టీవీ రంజిత్ నిజంగా ఈయన స్టంట్ ఏంటిది, అసలు ఈయన స్ట్రాటజీ ఏంటిది, వాస్తవానికి ఈయన ఎన్నికల ముందు ఏం మాట్లాడిండు, ఎన్నికల తర్వాత నిజంగా ఒక్కసారిగా ఈయన మాట మార్చుకోవడానికి కారణం ఏంటిది, వాస్తవానికి ఈయన ఏం జరుగుతుంది, ఎన్నిక ఏం చేస్తున్నాడో నేను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగానైతే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత మందికి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి ఈయన ఒక 1 మంత్ బ్యాక్ ఎన్నికలకు ముందు అంటే ఒక 1 మంత్ బ్యాక్ ఏం మాట్లాడిండు, అసలు వాస్తవానికి కేసీఆర్ గురించి, కేసీఆర్ అవినీతి గురించి, నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ గురించి ఏం మాట్లాడిండు, అప్పుడు ఈయన మాటలు విందాం ఒకసారి. అంటారు కదా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక ప్రకటన చేసిండు. మీ అందరికీ గుర్తుండాలి తెలంగాణ ప్రజలారా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఇట్లా మైకు పట్టుకొని తెలంగాణ వచ్చింది, కష్టపడ్డాం, 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయ్యిర్రు. సరే, ఏదేమైతేనేం ఇప్పుడు వచ్చిన తెలంగాణలో మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితులలో కూడా ఎవరైనా అధికారికి లంచానికి పాల్పడితే టోల్ ఫ్రీ. మొత్తం క్లియర్గా వినండి. ఈయన ఎన్నికల ముందు ఎట్లా మాట్లాడిండు, బీఆర్ఎస్ పార్టీని, నిజంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి గురించి ఎట్లా మాట్లాడిండు, ఇప్పుడు ఎన్నికల అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ప్లేటు ఇట్లా ఫిరాయించినట్టు, నిజంగా పార్టీ మారినట్టు యథావిధిగా ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పైన మారడానికి నిజంగా ప్రశ్నించడం అనుకుంటా. కాంగ్రెస్ పార్టీ పైన ఈయన ఏం కుంభకోణాలు తీస్తలేడు, ఒకటే నెల కాంగ్రెస్ పార్టీ ఏం భూ కబ్జాలు చేయలేదు, ఒకటే నెల ఏం స్కాములు చేయలేదు. నిజంగా ఈయన కూడా మరి కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా స్కాములు బయటకు తీసిందంటే ఒకటే నెలల నిజంగా వాళ్ళు చేసింది లేదు, వీణ తీసింది లేదు. కానీ ప్రశ్నించడం అనే పేరు పెట్టుకొని నిజంగా ఈయన వెనకాల ఏం చేస్తున్నాడు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రీ నెంబర్ చెప్తున్నా వానికి మళ్ళా ఉద్యోగం లేకుండా అయిపోతుంది అని చెప్పిండు. మరి తెలంగాణలో అవినీతిలో ఏ స్థానంలో ఉంది తెలుసా మీకు? ఓటు వేసే ఓ ఓటర్ మహాశయ వచ్చిండు మీ రంజిత్, వాస్తవాలను తీసుకొచ్చిండు. ఇక చూడు, అవినీతిలో 2వ స్థానంలో తెలంగాణ. ఎన్నో స్థానంలో ఉంది మన తెలంగాణ అవినీతిలో? నెంబర్ 2. అవినీతిలో మన తెలంగాణ 2వ స్థానంలో ఉందని చెప్పిండు ఇదే రంజిత్. ఏది ఒక నెల కింద తెలంగాణలో ఒక నెల కింద అవినీతిలో 2వ స్థానంలో ఉన్న ప్లేస్ ఏదంటే తెలంగాణ అని చెప్పిండు. ఒకసారి విందాం. మన తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ స్థానంలో పెట్టిండు? అవినీతిలో 2వ స్థానంలో తెలంగాణ. లంచగొండితనం అంశాలకు సంబంధించి సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ CMS జరిపిన అధ్యయనంలో తెలుగు రాష్ట్రాలు టాప్ 5 లో నిలిచాయి. అధ్యయన నివేదిక ప్రకారం జాబితాలో తెలంగాణ 2వ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచాయి. మొత్తం 13 రాష్ట్రాలలోని 11 రకాల ప్రజాసేవలపై అధ్యయనం జరిపిన CMS ఈ మేరకు అవినీతి అధ్యయన నివేదిక 2018 రూపొందించింది. తెలంగాణలో అవినీతిని తగ్గిందని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఏ మాత్రం తగ్గకపోవడం గమనార్హం. గుర్తుపెట్టుకోరు, తెలంగాణలో అవినీతిని వడిసిపట్టినా తెలంగాణలో అవినీతి అనేదే లేదని చెప్పడానికి సిగ్గు శరం పోయే మాటలు. ఓ ఓటర్ మహాశయ, ఓ నా తెలంగాణ ప్రజలారా, 4 కోట్ల మంది ప్రజలారా ఇనురి, అద్భుతమైంది. సేమ్ డైలాగ్ ఇప్పుడు ఏదైతే వాడుతున్నాడో, ఓటర్ మహాశయులారా, తెలంగాణ ప్రజలారా అంటే తెలంగాణ అవినీతిలో 2వ స్థానం నిలిచింది. 11 రాష్ట్రాలతో పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి 11 రకాల అంశాలు అంటే ప్రజా సేవలకు సంబంధించి అందుతున్న వాటి మీద అధ్యయనం చేస్తే ఏమని తేలింది అంటే, ప్రజా సేవల పైన అధ్యయనం చేస్తే తెలంగాణ దేని మీద ఉన్నది అంటే అవినీతిలో 2వ స్థానంలో తెలంగాణ ప్రభుత్వం అలియాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అవినీతి నిర్మూలన చేస్తాం, అవినీతి అనే ఉండదు, ఒక పారదర్శకమైన, ఒక నిజాయితీవంతమైన ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తామని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖరుడా, ఏంది ముచ్చట? దీనికి సమాధానం ఇప్పుడు నీకు ఓటర్ మహాశయుడు ఏ మనసుతోనూ ఓటు వేయాలి? ఎందుకు అంటే తెలంగాణను అవినీతిలో 2వ స్థానంలో నిలిపినందుకు ఓటు వేయాలా, తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్లు అప్పు చేసినందుకు ఓటు వేయాలా, ఇంకా చాలా ఉన్నాయి. ఇలా అన్ని ముచ్చట్లు తీసుకొచ్చిన ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణను ఏం చేసిండు? అవినీతిమయం అప్పుల కుప్పగా చేసిండు. ఎస్, ప్రభుత్వం మీదకే బాధ్యత. ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వం కాకపోతే ఎవరు బాధ్యత తీసుకోవాలి? దీనికి ప్రభుత్వం. తెలంగాణ ప్రజలారా, ఒక 100% ప్రభుత్వం అన్న, ప్రభుత్వం అప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నిజంగా దీనికి బాధ్యత వహించారు. ఆలోచించండి మీరే. 2వ స్థానంలోకి తెలంగాణ పడిపోయింది. తెలంగాణ అవినీతిలో 2వ స్థానంలో అంటే ఎంత మనకు తల తీసేసినంత పని కదా. మనం తెలంగాణ ప్రజలు అంటే ఏంది? ఉన్నా లేకున్నా, కట్టుబట్ట ఉన్నా, ఏది లేకుండా మనం బతికేది దేనికోసం? ఆత్మ గౌరవం కోసం. ఈ రోజు మన ఆత్మ గౌరవం అవినీతిలో 2వ స్థానం. ఎట్లా తాకట్టు పెట్టిండో చూడు ఈ సన్నాసి. చూసిరా ఏమన్నారు? ఎట్లా తాకట్టు పెట్టిండో చూడు ఈ సన్నాసి అని చెప్పిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత నిజంగా ఈయన స్టంట్ మార్చుకోవడానికి కారణం ఏంటిది? ఈయన నిజంగా ఒక్క తిరిగా మార్పు, ఈయన ఎందుకు మార్పు చెందిండు?
ఇంత ఇంత నికార్స్గా కొట్లాడినట్టు మాట్లాడుతుండు కదా. నిజంగా ఈ సన్నాసి 2వ స్థానంలో పెట్టిండు అవినీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని అని మాట్లాడింది కదా. ఇంత 5 లక్షల కోట్లు అప్పయిందని మాట్లాడింది కదా. మరి నిజంగా అదే 5 లక్షల కోట్ల అప్పైన బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడేం మాట్లాడాలి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే చేసిరో అవినీతి చేసిరో వాళ్ళని పట్టుకోవాలి, జైల్లో పెట్టాలి, 5 లక్షల కోట్లుగా అప్పుకు సంబంధించిన డీటెయిల్స్ లాగాలి, నిజంగా ఈ కుంభకోణం ఏందని మాట్లాడాలి. ఇప్పుడు అంతేనా? ఇప్పుడు ఈయనేం మాట్లాడుతాడు మరి? తర్వాత అక్కడ మరి నాకు తెలిసి ఆంధ్రాకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు కలిసారు. మరి ఏం రహస్యం లీక్ అయిందో తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద మంత్రుల మీద అనుకోని ఊహించని విధంగా కుట్రలు కుతంత్రాలు చేయబోతున్నారు. కుట్ర ఎట్లయితుంది? 5 లక్షల కోట్లు అప్పు చేశారన్నావు కదా, కుట్ర ఎట్లయితుంది? అవి 5 లక్షల కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము కష్టపడి చెమట చుక్క ఓడ్చి నిజంగా ట్యాక్స్ల పేరుతో వసూలు చేసిన 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినప్పుడు వీళ్ళను పట్టుకుంటే కుట్ర ఎట్లయితుంది? నేను చెప్పేది అక్షరాల నిజం. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఒక్కసారి మీరు ఆలోచించాలి. మీపై కుట్రలు కుతంత్రాలు ప్రారంభమైనవి. మీలో చాలా మందికి కూడా తెలియని మాజీ మంత్రులందరి మీద కూడా ఒక నిఘా ఉంది. ఎప్పుడు ఎవరిని ఏ విధంగా అరెస్టు చేయాలి అని ఒక వ్యూహ రచన నడుస్తుంది ప్రస్తుతం. అప్పుడు ఈ సన్నాసులు అప్పు చేసిరు. నిజంగా ఈ సన్నాసి అప్పు చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతిలో 2వ స్థానంలో నిల్చోబెట్టిండు. వీళ్ళని ఏం చేయాలన్నాడు. ఇప్పుడు ఈయన మాట్లాడేది ఏంటిది? తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి మీద కుట్ర కోణాలు చేస్తున్నారండి. కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, కవిత మీద, సంతోష్ మీద, దానితో పాటు అంతకు ముందు పనిచేసిన మాజీ మంత్రుల మీద పూర్తి స్థాయిలో ఒక కుట్ర చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి. వాస్తవం కాదంటారా? భవిష్యత్తులో మీకే తెలుస్తుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నాడు ప్రశ్నించినప్పుడు బలారే బలా మీ వెంట నేనన్నాడు రేవంత్ రెడ్డి. ఈ రోజు ప్రశ్నిస్తుంటే లాగులు పంచలు నడుస్తున్నాయి. ఈ రోజు ప్రశ్నిస్తుంటే ఈయన ప్రశ్నించడం అంటే నిజంగా ఏదో కుంభకోణాలు బయట తీసిండు. నిజంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి నెల లోపలనే నిజంగా ఏమి స్కాములు చేయలే, లేకపోతే వీళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏది కుంభకోణాలు చేయలే, నిజంగా 1000 కోట్లు దోచుకోలే. నిజంగా ఒకటే నెలల కేసీఆర్ చేసిన నిజంగా 6,72,000 కోట్ల అప్పును వీళ్ళు 12 లక్షల చిల్లర వేయలేదు అప్పు. 15 లక్షల, ఇప్పుడు 12 లక్షలు 13 లక్షలు దాన్ని డబుల్ చేయలేదు ఒకటే నెల లోపల. ఎట్లా పాసిబుల్ కాదు కదా ఒకటే నెల లోపల. నిజంగా మరి ఈయన ఏమైనా బయట పెట్టిండా? కాంగ్రెస్ పార్టీని ఏం ప్రశ్నించిందంటే, నిజంగా కాంగ్రెస్ పార్టీని బస్సు ప్రయాణం మొదలుపెట్టినప్పటి ఉంది ఈయన చిన్న ప్రశ్నించుకుంటూ వస్తుండు. ఏది కాంగ్రెస్ పార్టీకి ఏదో వ్యతిరేకంగా మాట్లాడినట్టు. నిజంగా ఇప్పుడు ఈయన ఇట్లా హైప్ ఎట్లా క్రియేట్ చేస్తున్నంటే, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించినందుకు రంజిత్ రెడ్డిని జైల్లో పెట్టిరని తెలంగాణ ప్రజలు అనుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మీద నిజంగా మాట్లాడినట్టు, కొట్లాడినట్టు, నిజంగా ఈ నెల లోపలనే కాంగ్రెస్ పార్టీ ఏమో అవినీతిలు చేసినట్టు, ఈయన దాన్ని సహించక నిజంగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించినట్టు ఈయన కవర్ చేస్తూ ఉన్నాడు కదా. నిజంగా ఓకే, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలి, నువ్వు అనేది వాస్తవమే. జర్నలిజం అన్నప్పుడు ప్రజా గొంతుకగా ఉండి ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడాలి ప్రజల పక్షాన. కానీ మనం ఈయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఏకదం బీఆర్ఎస్ పైన కుట్ర జరుగుతుంది. పార్టీ చేసిన అవినీతిని మొత్తం 5 లక్షల కోట్లు అప్పు చేసింది, తెలంగాణను రెండో స్థానంలో పెట్టింది అవినీతులు అని మాట్లాడింది, సన్నాస్ అని మాట్లాడింది మీరే. ఇప్పుడు తెలంగాణ ప్రజలారా నిజంగా బీఆర్ఎస్ పార్టీ పైన కుట్ర జరుగుతుందంటే, బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి మొత్తం బయటకు తీయాలని మాట్లాడతావా ఈరోజు? లేకపోతే 5 లక్షల కోట్లు అప్పే కూడా అయిందని మాట్లాడతావా? కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయిందని మాట్లాడతావా? లేకపోతే 1,30 కోట్ల రూపాయలు నిజంగా దారబోసిర్రు, ఎందుకు అది నష్టపోయింది, అక్కడ జరిగిన అవకతవకలు ఏంటిది, దాని మీద విచారణ చేపించాలని మాట్లాడతావా? లేకపోతే దళిత బంధులో 3 లక్షల రూపాయలు వీళ్ళు ఎమ్మెల్యేలు, సొంత ఎమ్మెల్యేలు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారని మాట్లాడతావా? లేకపోతే బీసీ బంధు పేరుతోని నిజంగా బీసీలకు అన్యాయం జరిగిందని మాట్లాడాలనా? లేకపోతే ఎస్సీ సప్లా నిధులు 770 కోట్ల రూపాయలు నిజంగా దారి మళ్లించి దళిత బంధు పేరిట ఇంటికి 10 లక్షలు కొందరికి మాత్రం ఇచ్చి నిజంగా 400-500 కోట్లు దారి తప్పినాయని మాట్లాడతావా? లేకపోతే ఈ స్కామ్కు సంబంధించిన వివరాలు మొత్తం బయటకు తీసి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, నాయకులు ఎవరెవరు ఉన్నారనేది బయటకు తీయాలని మాట్లాడతావా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నిజంగా మంచిదని మాట్లాడతావా? నీకే తెలవాలి రంజిత్ రెడ్డి. మరి నీ స్వార్థం కోసం నీ ప్రజల్ని ఎందుకు సగొలుపుతున్నావు? ప్రజల్ని ఎందుకు నిజంగా రెచ్చగొడుతున్నావు? అది చెప్పాలి నువ్వు. ఈయన ఛానల్ విషయానికి వద్దాం. మనం వారం క్రితమే ఈయన గురించి ఒక వీడియో చేసినాం. గుమ్మడి నర్సయ్య కూతురు ప్రొఫెసర్ అనురాధ గారు వీళ్ళు వైఆర్ టీవీలో పెట్టుబడి పెట్టిండు అని చెప్పిన మా రోజే. అది వాస్తవం. ఆదివాసీ బిడ్డలు కొందరు నిజంగా వైఆర్ టీవీలో ఏది పెట్టుబడి పెట్టింది వాస్తవం. ఈయన ఏమున్న ఆదివాసీ బిడ్డలనే టార్గెట్ చేస్తుండు. ఆదివాసీ మంత్రులు
ఎస్టీ బిడ్డలను, ఒక ఆదివాసి మంత్రిని ఎస్టీ నిజంగా ఆదివాసి బిడ్డ అయిన మంత్రిని టార్గెట్ చేస్తాడు. మరి ఈయన నిజంగా ఈయన చేసింది ఏంటిది వెనుక పట్ల? ఈయన ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఇంత విమర్శించినట్టు చేస్తుండు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఈయన పెట్టిన బయట పెట్టిన కుంభకోణాలు ఏంటి నిజంగా? ఒకవేళ నిజంగా ఈయన ఒకసారి ఏం మాట్లాడుతుందో వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నీరు నిజంగా జర్నలిస్ట్ పేరు తీస్తలేడు కానీ ఒక పెద్ద జర్నలిస్టు నిజంగా ఈయన గురించి మాట్లాడినట. వీళ్ళు మాస్టర్స్కి చేసినట్టు నిజంగా ఈయనను పకడ్బందీగా పట్టుకునేటట్టు నిజంగా ఈయన ఏమో హైప్ చేస్తారని ఈయననే ఊహించుకొని నిజంగా ఏం జరగబోతా ఉంది, ఈయన చేసిన తప్పులన్నీ బయటకు వస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుందా అని నిజంగా కేసు పెట్టక ముందే పెట్టినట్టు ఊహించుకొని నిజంగా పోలీస్ స్టేషన్ నుండి నిజంగా నోటీస్ రాకముందే ఈయన ఏదో చేసినట్టు ఒకసారి ఈయన చెప్తాడు చూడండి. ఈయన మీద ఏదో కుట్ర కుతంత్రాలు జరుగుతున్నాయి నిజంగానే. ఈయన వచ్చిన నెల లోపలనే కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడం, నిజంగా కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతిని బయటపెట్టడం, ఈయన పైన ప్రభుత్వం కన్నేయడం, ఈయన పైన కేసులు పెట్టాలని చూడడం, నిజంగా ఈయన కోసం కొన్ని ఛానళ్ళు పెట్టాలని చూడడం. ఇంకో జర్నలిస్ట్ మాట్లాడతాడు, అన్నీ మాట్లాడతా నేను బరాబర్ మాట్లాడుడే. ఆ జర్నలిస్టును వీళ్ళనట వీళ్ళు చేసిన అవినీతి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతిని వీళ్ళు బయట పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అట కొన్ని ఛానళ్ళను పెట్టి నిజంగా తీన్మార్ మల్లన్నతో కలిసాట. ఇంకా కాంగ్రెస్ పార్టీ అట వీళ్ళను ఒత్తేటందుకు నిజంగా వీళ్ళని మీకు కేసులు పెట్టేందుకు వీళ్ళపైన కొన్ని ఛానళ్ళు పెట్టి దుష్ప్రచారం చేపిస్తున్నామట. వీళ్ళు చేపిస్తున్నారట నాతోని. వీళ్ళు కొందరు అంటే నాతోనని కాదు, కొందరితోని ఛానళ్ళు పెట్టించి ఈ ప్రయోగాలు చేస్తూ ఉన్నారట. వీళ్ళు పెద్ద ఊహించుకున్నట్టు అనిపిస్తలేదా? నిజంగా కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి ఏం బయటకు తీసిరు ఇంతవరకు? వీళ్ళు తీసిన అవినీతి ఏంటిది? కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి ఏంటి? వీళ్ళు తీసిన అవినీతి ఏంటిది? స్కామ్ ఏంటిది వీళ్ళు తీసింది బయటకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది? అని ఓ పెద్ద జర్నలిస్ట్ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పిండట. అయితే ఇప్పుడు అసలు ఏం జరిగింది అనేది నేను గ్రాఫ్ వేసి చెప్తాడు. ఏంటంటే ఈయన మీద ఎట్లా స్కెచ్ చేయబోతారో ఏం కథ అన్నది ఇట్లా గ్రాఫ్ వేసి చెప్తానండి. ఇప్పుడు ఈయన తీసిన స్కాములు అంతా ఇంత కాదు, నిజంగా భారీ కుంభకోణాలు కాబట్టి ఈయన మీద ఎట్లా స్కెచ్ చేస్తారు, నిజంగా ఈయన ఎట్లా దొరకబడతారు, ఈయన అసలు ఎక్కంచెల్లి ప్రయాణం అవుతుంది అన్నది ఈయన చెప్తాడు. ఇక దీంట్లో భాగంగా నేను మీ అందరికీ చెప్పిన, గతంలో చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా. ఏమని అంటే ఒక 200 కోట్లు, ఆ తర్వాత ఫేస్బుక్ గానీ ఇన్స్టా గానీ, ఈయన ఎంతసేపు కోట్లనే మాట్లాడతాడు. నేను 2 కోట్లు పెడతా అంటాడు మొన్న ఛానల్ మీద. కోట్లు పెట్టేంత బిజినెస్ ఇప్పుడు నువ్వు ఏం నడిపిస్తున్నావు అసలు? ఛానలా లేకపోతే ఇంకేమైనా నడిపిస్తున్నావు? దాంతో పాటు యూట్యూబ్ గానీ ఫేస్బుక్ మన ఏంది ఇప్పుడు ట్విట్టర్ గానీ ఈ అకౌంట్లన్నీ డిలీట్ అవుతాయి. దాని తర్వాత అంటే ఊహించుకోవడం అన్నట్టు. ఇది ముందే ఈయన పిహెచ్డీలు 3 PhDలు చేసినగా ముందస్తు జాగ్రత్తగా ఈయన ఊహించుకుంటున్నట్టు. ఒక మీడియా అధినేత ఈ అధినేత దగ్గరికి బేరం పోతుంది. ఆయన ఛానల్లో కూడా వీడియోలు అన్ని డిలీట్ అవుతాయి. అక్కడ నుండి అధికారం రాగానే బెదిరింపులు ప్రారంభమైతాయి. దేశానికి ప్రయాణం అవుతారు, భారతదేశాన్ని వదిలేస్తారు. మరి ఇక్కడ ఆ ఎవరాళ్ళు ఏంది అనే చేస్తా అని ఓ పెద్ద జర్నలిస్ట్ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పిండట. అయితే ఇప్పుడు అసలు ఏం జరిగింది అనేది నేను ఆరాధీసే ప్రయత్నం చేసిన. దీంట్లో భాగంగా నేను మీ అందరికీ చెప్పిన, గతంలో చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా. ఏమని అంటే ఒక 200 కోట్లు, ఆ తర్వాత ఫేస్బుక్ గానీ ఇన్స్టా గానీ, దాంతో పాటు యూట్యూబ్ గానీ ఫేస్బుక్ మన ఏంది ఇప్పుడు ట్విట్టర్ గానీ ఈ అకౌంట్లన్నీ డిలీట్ అవుతాయి. దాని తర్వాత ఒక మీడియా అధినేత ఈ అధినేత దగ్గరికి బేరం పోతుంది. ఆయన ఛానల్లో కూడా వీడియోలు అన్ని డిలీట్ అవుతాయి. అక్కడ నుండి అధికారం రాగానే బెదిరింపులు ప్రారంభమైతాయి. దేశానికి ప్రయాణం అవుతారు, భారతదేశాన్ని వదిలేస్తారు. మరి ఇక్కడ ఆ ఎవరాళ్ళు ఏంది అనే ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఒక్క వీడియో చేస్తా అన్నందుకు ఇక ఒక్కొక్కల బాధ అంతా ఇంత కాదు. తెలంగాణ ప్రజలరా అసలు మీరు ఈయన భారీ కుంభకోణం బయట పెట్టిండని తెలంగాణ ప్రజలు ఉలిక్కి పడరట. ఈయన చేసిన ఒక ఇంటర్వ్యూ కోసం ఈ ఉలిక్కి పడరట. ఈయన ఏమో చేయాలనుకొని కుట్రలు పడుతున్నారట. ఈయన చూడు ఎక్కువ ఊహించుకుంటున్నాడు. ఈయన చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు. రంజిత్ రెడ్డి వైఆర్ టీవీ ఎక్కడిది? అసలు వైఆర్ టీవీలో పెట్టుబడి పెట్టింది ఎవరు? నిజంగా వైఆర్ టీవీ ఇంప్లిమెంట్స్కి సంబంధించి బిల్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి? నువ్వు బయట పెట్టు కదా. పడతారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో గిట్ల కూడా ఉంటుందా అంటే గిట్ల కూడా ఉంటది. ఎందుకంటే ప్రశ్నించదు. వాళ్ళకి ప్రశ్నిస్తే ప్రశ్నించడం అంటే
ఇప్పుడు సంవత్సరాలు నిజంగా కేసీఆర్ ప్రభుత్వం మీద చేసిన ప్రశ్నించడం కాదు. నెల లోపలనే నిజంగా ఈయన ఏదో స్కాములు బయట పెట్టినట్టు, ఈయన ఏదో పెద్ద ఇప్పుడు ఈయన మీద కేసులు పెట్టినట్టు, ప్రభుత్వం నిజంగా ఏదంటే కుట్ర పని ఈయన మీద కావాలని కేసులు పెట్టినట్టు ఈయననే ఊహించుకొని నిజంగా ఈయన తప్పిదాలను దాచుకునేందుకు ఈయన ఒక రక్షణ కవచం అనేది ఏర్పరచుకుంటుండు. ఆ రక్షణ కవచమే బీఆర్ఎస్ పార్టీకి తోడుగా నిలిచినట్టు, ఇటు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించినట్టు అంతే. ఒకసారి ఆలోచించుకోండి. నిజంగా ఈ నెల లోపలనే కాంగ్రెస్ పార్టీ ఏం అవినీతి చేసింది, ఈయన తీసింది ఏంటిది? మరి సరే, నువ్వు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు, కానీ గతంలో నువ్వు మాట్లాడింది ఏంటిది? బీఆర్ఎస్ పార్టీకి నిజంగా అవినీతిలో 2వ స్థానంలో నిలిచింది మన తెలంగాణ రాష్ట్రం. 5 లక్షల కోట్లు అప్పు చేసి అన్నావు కదా. సరే, మరి ఇప్పుడే మాట్లాడాలి. 5 లక్షల కోట్లు అప్పు చేసిన బీఆర్ఎస్ నాయకులను వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టుకోవాలి. ఒకవేళ పట్టుకోకపోతే వీళ్ళకు తేడా ఏముండదు. వాళ్ళని ఎట్లా ప్రజలు తిరస్కరించారో వీళ్ళని కూడా తిరస్కరిస్తారని మాట్లాడాలి. కానీ మళ్ళీ సీన్ రివర్స్ అయిపోయింది. ఈడ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు, ఇటు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నట్టు. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించు, తప్పులేదు. అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించాలి కదా. నువ్వు ప్రశ్నిస్తేనే పనులు అయితే అని ప్రజలకు నిజంగా ఒక అవగాహన ఉంటుంది. కానీ నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? అవినీతి చేసిందని నువ్వే చెప్పినావు కదా గతంలో. 5 లక్షల కోట్లు అప్పు చేసింది, నిజంగా తెలంగాణలో అవినీతిలో 2వ స్థానంలో నిలిచింది తెలంగాణ అని చెప్పినావు కదా. మరి నువ్వే ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు? ఎందుకంటే ఈయన చేసిన తప్పిదాలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎవరో నిజంగా ఈయన రక్షణ వలయం నిజంగా ఆ సుడిగుండంలోకి వెళ్ళి బయటకు తీసుకొస్తారు అని అనుకుంటుండే. బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ సుడిగుండంలోకి వెళ్ళి బయట తీసుకొచ్చుడు కాదు, ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులే నిజంగా ఖాళీగా అయ్యే పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయే పరిస్థితి. నువ్వు రక్షించడం కోసం నిజంగా తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నావు, అటు బీఆర్ఎస్ పార్టీని వెనకేసుకొస్తున్నావు. నీ నోట చెప్పిన 5 లక్షల కోట్లు అప్పు చేసిన అని చెప్పినావు. 5 లక్షల కోట్లు అప్పు చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినావు. ఏది 2వ స్థానంలో అవినీతిలో నిలిచిందని చెప్పినావు. బీఆర్ఎస్ పార్టీ అంటే అవినీతిమయం, ఎట్లా ఓట్లు వేస్తారని చెప్పినావు. మరి ఈరోజు ఎందుకు వెనుక వేసుకురావడానికి కారణాలు ఏంటి? దీని వెనుక మర్మం ఏంటిది అసలు? భయం అండి. ఎందుకు అంటే నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు ఎంతైనా ప్రశ్నించుకోండి, ఏమైనా ప్రశ్నించుకోండి అని చెప్పి పూర్తి స్థాయిలో స్వేచ్ఛించినట. ఏది తొలి వెలుగు రఘును నిజంగా కూరగాయల మార్కెట్లో దొంగను ఎత్తుకపోయి నిజంగా తీసుకుపోయారు, జైల్లోకి తీసుకుపోయారు. అసలు ఒక రోజు 2 రోజులు, ఒక రోజు అనుకుంటా, నైట్ అసలు ఎక్కడికి వెళ్ళని కూడా అసలు ఏది అరెస్ట్ చేసి మళ్ళీ లేకపోతే ఇంకేమైనా దుండగులు కిడ్నాప్ చేసిరు అనేది కూడా తెలియదు. అలాగే తీన్మాన్ మల్లన్నను, ఇంకా ఆ క్యూనిస్లో పనిచేస్తున్న సుదర్శన్ను, ఇంకా చాలామందిని ఇట్లా జర్నలిస్టుల పైన దాడి చేశారు. కాళోజీ శ్రీనన్నను కూడా 3rd డిగ్రీ ప్రయోగించారు కాళోజీ శ్రీనన్న మీద. ఇవన్నీ మీకు గుర్తుకొస్తలేవా? ఫ్రీడమ్ ఇచ్చినట కేసీఆర్, మాట్లాడడానికి కొంచెమని ఉన్నదా తలకే? కానీ ఇప్పుడు వాళ్ళకు అది పరిస్థితి కాదు. వీళ్ళకి ఏంటంటే ప్రశ్నించద్దు, ప్రశ్నిస్తే మన నిజాలు తెలిస్తే ఎక్కడ ఏమైపోతుందో, ఎట్లుంటుందో ఏందో అని ఒక 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేయని అవినీతి ఒకటే నెల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అది బయట పెట్టాలి నువ్వు. ఇప్పుడు భయంతోని ఆందోళనతోని ఉన్న పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంది అంటే ఈ విషయం నిజం కాదా, ఇది అబద్ధమా అనేది మరికొన్ని రోజులలో పూర్తిగా. ఇదంతా కాదు కానీ అసలు స్టోరీకి రా. అసలు విషయం ఏంది, నీ పైన ఏం కుట్ర జరుగుతుంది అనేది నువ్వు చెప్పి ఒకసారి నీ మాటలని చెప్తే అది మాకు వినబుద్ధి అవుతుంది. కొంచెం తెలంగాణ ప్రజలకు కూడా నిజంగా వాస్తవం ఏంటిది, నేను వారం కింద ఏం చెప్పినా నిజంగా నువ్వేం చెప్పబోతున్నావు, దీనికి సింక్ అయిద్దా కాదనేది తెలంగాణ ప్రజలకు కూడా అర్థమవుతుంది. నేను ఆ వీడియోలో కూడా నీ పైన 420 కేసు అవుతుంది అని చెప్పిన, ఆ వీడియోలో కూడా నేను 420 కేసు అవుతుంది కాబట్టి ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నాడని నేను చెప్పిన. నువ్వు నీ నోట చెప్పాలి అది నిజంగా. వాళ్ళు ఇక్కడికి రావాలి, మనకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు, కొంత సమాచారం కూడా రాబోతున్నది. అది వచ్చిన తర్వాత పూర్తిగా సమగ్రంగా దీన్ని చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇక మరో విషయానికి వెళ్దాం. వచ్చింది అసలు విషయం ఇది. తెలంగాణ ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ జర్నలిజం ముసుగులోని జర్నలిస్టులు చేస్తున్న భాగవతం ఏంటంటే వీళ్ళని రక్షించడం కోసం ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ ఇంకో పార్టీని నిజంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించాలి, తప్పులేదు. కానీ ఇన్ని రోజులు అధికారంలో నుండి అవినీతి చేసిన పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నిజంగా వీళ్ళని కాపాడేది ఎవరు? నిజంగా వీళ్ళు ప్రశ్నించుడుకు వీళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వీళ్ళకు అసలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న అవసరం ఏంటిది? ఒకసారి ఆలోచించురి. విషయానికి వెళ్తే ఏంది అంటే మన మీద ఎట్లా కుట్రలు చేస్తున్నారు ఏం కథ అనేది చెప్తాం. ఓ జర్నలిస్ట్ కు సంబంధించి మన మీద కుట్రలు ఇక్కడ సీఎం సాబ్ దగ్గరికి పోతాయి. ఇక్కడ నుండి ఏం చేస్తాడు అంటే ఓ మంత్రి దగ్గరికి పోతారు.
ఆ మంత్రి దగ్గర నుండి ఏమైతుంది అంటే ఆ మంత్రి కూడా ఆదివాసి బిడ్డనే అని చెప్పు. టీవీకి సంబంధించి ఆయనది కాదు, మేమే పెట్టుబడులు పెట్టినాం, వాళ్ళ పాపం వాళ్ళ చెమటను రక్తాన్ని మొత్తం ఆవిరి వేసి పెట్టిరు కావచ్చు. ఇది వాస్తవం. నేను ఇది వారం కిందనే చెప్పిన. వైఆర్ టీవీలో పెట్టుబడి పెట్టింది ఒక ఆదివాసి బిడ్డ, తన స్నేహితులతో కలిసి ఆయనలో వైఆర్ టీవీలో పెట్టుబడి పెట్టింది. బిల్స్ కూడా ఆమె పేరు మీద ఉంటే చాకచక్యంగా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని నేను వారం కిందనే చెప్పిన. దీన్ని మళ్ళీ ఈయన ఈ రోజు కవర్ చేసుకునేందుకు నిజంగా నాపైన ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. నిజంగా నేను ప్రశ్నించుడుకు నిజంగా మొసమర్త లేదు ప్రభుత్వానికి. కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతికి నిజంగా నేను ప్రశ్నించుడుకు నిజంగా నాపైన ఏదో కుట్రలు బండాలని చూస్తుందని ఈయన ఒకటి కథ అల్లుకాస్తాడని నేను ఆ రోజే చెప్పిన. నేను కానీ ఇప్పుడు వాళ్ళకు అది పరిస్థితి కాదు. వీళ్ళకి ఏంటంటే ప్రశ్నించద్దు, ప్రశ్నిస్తే మన నిజాలు తెలిస్తే ఎక్కడ ఏమైపోతుందో ఎట్లుంటుందో ఏందో అనే ఒక భయంతోని ఆందోళనతో. నిజాలంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి కన్నా వీళ్ళు ఎక్కువ చేశారంటారా? ఒకసారి కామెంట్ చేయండి మిత్రులారా. నిజంగా ఇన్ని రోజులు చేసిన అవినీతి కంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన నెలలనే ఇంత అవినీతి జరిగిందంటారా? ఈయన ప్రశ్నించేంత అవినీతి జరిగిందా? నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈయన పైన కుట్రబన్ని కేసు పెట్టేంత ఈయన ప్రశ్నించే విధానం ఉన్నదా? లేకపోతే ఏమైనా కుంభకోణాలు ఇట్లా బయట పెట్టిండా? పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంది అంటే ఈ విషయం నిజం కాదా, ఇది అబద్ధమా అనేది మరికొన్ని రోజులలో పూర్తిగా వాళ్ళు ఇక్కడికి రావాలి. మనకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు, కొంత సమాచారం కూడా రాబోతున్నది. అది వచ్చిన తర్వాత పూర్తిగా సమగ్రంగా దీన్ని చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇక మరో విషయానికి వెళ్దాం. మరో విషయానికి వెళ్తే ఏంది అంటే మన మీద ఎట్లా కుట్రలు చేస్తున్నారు ఏం కథ అనేది చెప్తాం. ఓ జర్నలిస్ట్ కు సంబంధించి మన మీద కుట్రలు ఇక్కడ సీఎం సాబ్ సిఎస్ లో పోలీస్, ఎందుకంటే అక్రమ కేసులు బనాయించడానికి ఇక్కడ ప్రజాస్వామ్యం ఎవడు వాడితే వాడొచ్చి ఎవరి ఇష్టం ఉన్నట్టు వాడు చేయడానికి ఇక్కడ లేదు. ఒకటి బరాబరి చెప్తున్నా, అక్రమ కేసులు కాదు. ఇప్పుడు మీరు ఒక తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. తనను తాను రక్షించడం కోసం ఏదో రక్షణ కవచం లెక్క బీఆర్ఎస్ పార్టీని అడ్డుపెట్టుకోవాలని చూస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నిజంగా పీకల్లోతులు ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాలవడానికి సిద్ధంగా ఉన్నది. నిజంగా నిన్ను నువ్వు కాదు, అసలు వాళ్ళని కాదు, నిన్ను వాళ్ళు కాపాడతారు అనుకుంటున్నావు, కానీ నిన్ను కాదు కదా, వాళ్ళని కూడా వాళ్ళు కాపాడుకోవాలని పరిస్థితులు ఉన్నది. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలి. నిజంగా ఒక ఆదివాసి బిడ్డను నిజంగా మోసం చేసినావు నువ్వు. ఆదివాసి బిడ్డలను టార్గెట్ చేస్తున్నావు. ఆదివాసి బిడ్డలే లక్ష్యంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు మంత్రి గారి గురించి అయితేనేమి, ఆదివాసీ బిడ్డల గురించి నిజంగా అట్రాసిటీ కేసు పెడతారని మాట్లాడుతున్నావు, లేకపోతే 420 కేసు పెడతారని మాట్లాడుతున్నావు. అన్నీ ఊహించుకొని నీ ఊహాగానాలకే వదిలిస్తున్నావు. అదిగా నువ్వు ఊహించుకొని మరి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నావు ఫస్టే. అంటే ఇటువంటివి పెడతారు నా వినా జరగకముందే జరిగినట్టు తెలంగాణ ప్రజలను ఏదో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ప్రజలారా వాస్తవాలు గమనించండి. అసలు నిజంగా ఏం జరిగింది? ఇప్పుడు నెల లోపల ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ ఇంత ఈయన ప్రశ్నించేంత అవినీతి ఏం చేసింది? ఈయన పెట్టింది ఏంటిది? మరి ఈయన బయట పెట్టిన అవినీతి ఏంటిది? ఈయన మీద కుట్రలు పన్ని నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఏం అవసరం? కేసులు పెట్టి నిజంగా కుట్రలు పన్ని 420 కేసు అటు అట్రాసిటీ కేసు పెట్టేంత అవసరం ఏమున్నది? ఈయన టార్గెట్ ఆదివాసీ బిడ్డలను టార్గెట్ చేసిండు. టార్గెట్ చేసుడు కాదు, వాస్తవానికి వాళ్ళ సొమ్ము తిన్నాడు ఈయన. ఇది వాస్తవం. ఈ అతి త్వరలోనే బయటకు రాబోతున్నాయి ఇవి. ఇది కళ్ళు బయర్లు గమ్మే నిజాలు ఇవి. మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నిజాన్ని గ్రహించండి. ఏ జర్నలిస్ట్ మిత్రుడు చెప్పినా నిజాన్ని గ్రహించండి దయచేసి. నేను చెప్తా ఉన్నా కదా, ప్రజలారా ఏ జర్నలిస్టు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం సంవత్సరాలు గడుస్తలేదు, ఇంకా టైం ఉంది. ఒకటే నెలకు ఏమో జరిగిపోయినట్టు కాదు. ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఈ లెవెల్ మాట్లాడరు. మరి జస్ట్ ఎంపీ ఎన్నికల కోసం, నిజంగా ఎంపీ ఎలక్షన్స్ కోసం ఇది ఒక స్టంటు. నేను రక్షించేందుకు కూడా ఆడుతున్న ఒక స్టంట్ ఇది. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి.